వెల్కమ్ టు SR6 న్యూస్. విద్యార్థులకు పంటలపై ప్రత్యక్ష అవగాహన కలిగించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా కోటిదొడ్డి మండలం కూచినెర్ల గ్రామంలో PMశ్రీ MPHS పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పంట పొలాల దగ్గరికి సందర్శించారు. పంటలపై విద్యార్థుల యొక్క సందేహాలు రైతుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో జరుగుతున్న పాఠాలు వ్యవసాయంలో ఎలా ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధాన పంటలైన పత్తి మరియు వరి పంటల గురించి మరియు విద్యార్థులు తెలుసుకున్న అంశాలు వారి సొంతంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేష్, ఉపాధ్యాయుడు గోపీనాథ్ గౌడ్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు ఉదయ్. నేను PMశ్రీ MPHS కూచినెర్లలో చదువుతున్నాను. ఈరోజు వరి గురించి చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ బీడు పొలాలకు నీరు వదిలి దానిని ట్రాక్టర్తో దున్నించి తర్వాత రోజు 3 రోజుల తర్వాత 3 రోజులు మగ్గించి తర్వాత రోజు మొదటగా వేసుకున్న వరి నారను తెచ్చి వరుసగా కుచ్చి దానిని వరిలా చేస్తాము. ఆ తర్వాత 3 కోటల మందు వేస్తాము. నీటి సౌకర్యం కల్పిస్తూ ఉంటాము. లాస్ట్లో వరి కోసే మిషన్తో తీసుకొచ్చి వరిని కోపిస్తాము. వరి శాస్త్రీయ నామం వరిజా సటైవ. పూలు అనేటువంటి వేషధారణ అనేటువంటిది చూస్తే సో పొలం పని చేసే వాళ్ళలో వేషధారణ అనేటువంటి విధంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా సో మొగ్గ అనేటువంటిది మనకు మొగ్గలు గిల్లడం అంటారు దీన్ని. సో మొగ్గలు గిల్లడం కోసం మా విద్యార్థులు ఒక 2 వారాలు అనేటువంటిది స్కూల్కి రాలేరు. కాబట్టి వాళ్ళ కోసమే నేను ఇంత దూరం రావడం జరిగింది. నేను వాళ్ళకి విజ్ఞానం అనేటువంటిది ఎలా నేర్చుకుంటున్నారు అనేటువంటిది చెప్పడం కోసమే ఇంత దూరం రావడం జరిగింది. మగ్గలు తీసి పొద్దున క్యాషింగ్ చేస్తాం. దాన్ని మరుసటి రోజు క్రాసింగ్ చేస్తాం. మరుసటి రోజు క్యాషింగ్ చేస్తాం. ఒకరోజు సాయంత్రం గిల్తాము, మరుసటి రోజు క్యాషింగ్ చేస్తాం. మా పిల్లలకి చూపిస్తాం. ఎన్ని రోజులకు వస్తుంది మనకి పత్తి కాయలు? ఇట్లా చేస్తాం. తర్వాత నెల రోజులకు విత్తనాలు పెట్టిన రోజు నుంచి ఎన్ని రోజుల తర్వాత క్రాసింగ్ స్టార్ట్ చేస్తారు? విత్తనాలు పెట్టిన తర్వాత 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత వేసిన తర్వాత 2 నెలల రోజులు అయినాక కాయలు బావయ్యి 2 నెలల తర్వాత పత్తి ఇప్పుడు గిల్లిన తర్వాత రేపు క్రాషింగ్ చేయాలని గుర్తింపు సార్. క్రాషింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొగ్గలు అనేటువంటి పరాగ సంపర్కం కోసం మనం గిల్లడం కోసం గిల్లితే ఏమవుతుందంటే మనకి పాఠశాల నేర్చుకున్నాం కదా, ఆ మొగ్గలు అనేటువంటి గిల్లితే మనకి పరాగ సంపర్కం ఏర్పడి ఆ పరాగ సంపర్కం వల్ల మనకి ఇప్పుడు 9 అటువంటి అవసరం లేకుండా ఈ పిల్లలే అంటే మనుషుల ద్వారా పరాగ సంపర్కం అనేటువంటి జరుగుతుంది. అలా జరగడం వల్ల పత్తి కాయలు అనేటువంటి పత్తి కాయల నుంచి మనకి పత్తి అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు అనేటువంటిది విజ్ఞానం అనేటువంటిది వస్తుంది. పంటల్లోనే విజ్ఞానము. సో వాళ్ళ యొక్క పేదరికం వల్ల పంట పొలాలకి కూలీలో ఒకరికి 500, 600 ఇచ్చుకోలేక పిల్లల్ని పంపించుకోవడం జరుగుతుంది. కానీ అలా ఇప్పించుకోవడం వల్ల ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఒక 2-3 నెలలు 2-3 వారాలు బడి మానిపించి ఇలా చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకు అవగాహన వాళ్ళలో పంట పొలంలో ఎలాంటి విజ్ఞానం పొందుతారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వాళ్ళు నేర్చుకునే దాంట్లో ఏమైనా ఉందా అంటే వాళ్ళు పనిచేసే విధానం అనుభవం ద్వారా విజ్ఞానం అనేటువంటిది ఏమైనా పొందుతున్నారా ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళకి జరిగింది. సో ఏమే
మా యొక్క విద్యార్థి. సో ఆమె ఎట్లా గిల్లుతుందో మరోసారి చూపిస్తాము. ఆమె వాళ్ళ తల్లి ద్వారా ఎలా నేర్చుకుంది అంటే తల్లి ద్వారా నేర్చుకోవడం, తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవడం ఒక ఉదాహరణ. సో మరోసారి చూడండి ఆమె ఎలా నేర్చుకుంటుంది. సో సో పత్తి అనేటువంటిది మనకు అత్యంత ముఖ్యము. సో మనం బట్టలు వేసుకోవాలనుకున్నా సో దానికి కారణం ఏదైనా సరే పేపర్ తయారు చేయాలన్నా దానికి పత్తే కారణం. కాబట్టి పత్తి అనేటువంటిది తయారు చేసే విధానం అనేటువంటి మా విద్యార్థులు అనేటువంటిది నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కూడా నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయుల ద్వారా కూడా మేము ఎలా నేర్పిస్తాం అనేటువంటిది పొలాల్లోకి వచ్చి కార్యక్రమం. సో దేశము పాఠశాలలో నేర్చుకోలేనిది పంట పొలాలలో పిల్లలు ఎలా నేర్చుకుంటారని చెప్పడానికి ఈ పంట గురించి ఇది ఇంకా మనం చూడాలనుకుంటే మనకి ఇంకా చూడాలంటే డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటి ఇరిగేషన్ ద్వారా అంటే నీరు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒక్కొక్క పొక్క దగ్గర చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల ద్వారా వాళ్ళకి ఏం చేస్తారంటే నీరు అనేటువంటి అందించడానికి ఆ మొక్కలకు నీరు అందించడం ద్వారా